పునాదులు వేసినటువంటి ఘనత ఎవరిది? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇప్పుడు ఒక జమ్మూ కాశ్మీర్ ఉంటేనే పొద్దున లేచినట్టు యుద్ధాలు చేసుకుంటున్నాం, కొట్టుకుంటున్నాం, అవునా కదా? అదే హైదరాబాద్ వాళ్ళది పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది. అంటే జాతీయ సమైక్యత అంటే ఇప్పటికి కూడా మనలో సమైక్యత లేదు. ఇప్పటికి కూడా ప్రాంతాలని, భాషలని, మతాలని, కులాలని రకరకాలైనటువంటి జరుగుతున్న రోజు ఒకరికి లేదు. ఇందాక సార్ చెప్పాడు, మనం ఎట్లా నైజం ఉంటుంది భారతీయులు అంటే ఎవరైనా పైకి పోతుంటే కిందికి ఆగేస్తాం. పక్క వాడు మరి పక్కగా ఉంటే పచ్చగా ఉంటే తడుకోమంటారా సార్? మనకు నచ్చదు. బంధువులకు కానీ చుట్టాలకు కానీ నువ్వు పెరిగా వృద్ధి చెందావనుకో ఎవరికి నచ్చదు. నువ్వు బాగా పైకి వెళ్ళావనుకో అప్పుడు చెప్తారు మావాడేవాడు అంటారు. అంతవరకు మావాడని చెప్పరు. నువ్వు బాగా ఉన్నత స్థాయికి పోతే అప్పుడు మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ అప్పుడు వాడు మావాడే అంటారు. అంతవరకు నేను కిందికి మేకడానికే ప్రయత్నం చేస్తారు. సమైక్యత తెచ్చుకోండి, 10 మందికి చెప్పండి. మనం కూడా అలా మనం ఎంకరేజ్ చేయాలి, ఇంకా పుష్ చేయాలి, అవునా కదా? ఒక 17 మందినో 20 మందినో పిల్లల్ని ఎక్కడ లోపల రూమ్లో పంపించేసి నేను మంచివాడిని అట్లా ఇట్లా అని చెప్పేసి వీలైతే నేను కాల్ చేస్తాను అన్నాడు. వాడేం కాల్చాడు. కాల్ చేస్తాను వాడేదో అంటే వాడికి ఏం మాత్రం కాల్చాల్సినటువంటి అంటే వెపన్స్ను ఎట్లా ఉపయోగించాలో, ఎలా ఉపయోగించాలో, ఎప్పుడు ఉపయోగించాలో